ఏసీబీ వలకి భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదులపైన ఏసీబీ అధికారులు గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి గోరంట్ల వీరయ్య చౌదరి ఇంటిపైన దాడి చేశారు. సుమారు ₹1.5 పైగా అక్రమాస్తులున్నట్లుగా గుర్తించారు. చీరాల నర్సరావుపేటల్లో కూడా అతనికి సంబంధించిన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. అమెరికన్ డాలర్లు, భారీ నగదు, 10కి పైగా బ్యాంక్ పాస్ పుస్తకాలు, పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విలువైన స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ కార్యాలయం ఏవోగా పనిచేస్తున్న వీరయ్య చౌదరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చక్రం తిప్పాడు. అదే కార్యాలయంలో జిల్లా అధికారిగా డిప్యూటేషన్ మీద పనిచేసేలా ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఆ ప్లేస్లో లక్ష్మీకుమారిని ప్రభుత్వం నియమించగా సాయంత్రానికి ఆమెను తిరిగి పంపించేసి ఆ ప్లేస్లో తనకే కన్ఫర్మ్ ఆర్డర్స్ తెప్పించుకున్నాడు. చివరికి ఏసీబీ రైడ్స్లో పట్టుబడ్డాడు. 4 బృందాలుగా ఏర్పడి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇళ్ళు, నివాస గృహాల మీద సోదాలు జరుపుతున్నాం. ఈ సోదాల్లో ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం మీద తనిఖీలు జరుపుతున్నాం. ఇంత సోదాలు కొనసాగిస్తున్నాం. ఈయనకి ప్రస్తుతం ఇంతవరకు 3 ఇళ్ళు, వీరన్నపాలెంలో వ్యవసాయ భూమి, తుళ్ళూరులో వ్యవసాయ భూమి, ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు మరియు ఖరీదైన కారు ఇవన్నీ ఇంతవరకు లభ్యమే. ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాం. ఇంతవరకు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం అయితే సుమారు ₹1.5 వరకు ఉంది. అది మేము బహిరంగ మార్కెట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మాకు ఇక్కడ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం మాట్లాడుతున్నాం. సుమారు బంగారం కేజీ ఆభరణం వరకు ఉన్నాయి. సోదాలు చీరాల, నర్సరావుపేట, గుంటూరు.